Welcome to Siksha Maths Academy. Today we will discuss probability maths 2A chapter. Okay, in this chapter what is మనకి probability chapter లో మనకి ఒక LAQ 2 SAQs. Okay, see here. See the first question ma. If one ticket is randomly selected from tickets numbered from 1 to 30, then find the probability. ఫస్ట్ బిట్ అండ్ సెకండ్ బిట్ ఇందులో మనకి 2 బిట్స్ ఇస్తాడు. ప్రాబిలిటీ చాప్టర్లో ఏంటంటే ఫస్ట్ మీరు క్వశ్చన్ బాగా చదవాలి, ఓకేనా? రీడ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ. ఓకే, ఇక్కడ మనకి ఎన్ ఆఫ్ ఎస్ ఇంకా ఈవెంట్ అవి రెండు ఇంపార్టెంట్. ఓకే, ఎన్ ఆఫ్ ఎస్ అంటే టోటల్, అది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఇఫ్ వన్ టికెట్ ఈజ్ ర్యాండమ్లీ సెలెక్టెడ్ ఫ్రమ్ టికెట్స్ నెంబర్డ్ 1 to 30, దెన్ ఫైండ్ ద ప్రాబిలిటీ అని అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ టోటల్ టికెట్స్ అంటే టోటల్ టికెట్స్ ఎన్ని ఉన్నాయి మనకి 1 to 30 అన్నాడు, అంటే టోటల్ వచ్చేసి మనకి 30 టికెట్స్. దాన్ని మనం ఏమనుకుంటామంటే ఎన్ ఆఫ్ ఎస్ అనుకుంటాం అనమాట. ఓకే, సో లెట్ ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 30. టోటల్ శాంపుల్ స్పేస్ ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 30. నెక్స్ట్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, దేనికి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి మనము? ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 5 or 7. Okay, 1 to 30, find the probability of 5 or 7. Okay, see here, first bit తీసుకుంటున్నాం. ఫస్ట్ బిట్ వచ్చేసి ఈవెంట్ ఆఫ్ గెటింగ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 5 or 7. ఓకే, దీన్ని మనం ఏ అనుకుందాం, క్యాపిటల్ ఏ అనుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ ఆఫ్ గెటింగ్ ఏ మల్టిపుల్ ఆఫ్. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ రాసుకుందాం మనం. ఏమంటున్నాడు ఇక్కడ? మల్టిపుల్ ఆఫ్ 5 or 7 అన్నాడు. ఓకే, సో మనకి 1 to 30లో ఫిఫ్త్ టేబుల్ అంటే 5 టేబుల్లో 1 to 30 వరకు మనం ఏమేమి నెంబర్స్ వస్తాయో రాసుకుందాం. ఓకే, 5 ones are 5, 30 బిలో ఉండాలి. ఓకే, 5 ones are 5, 5 twos are 10, 5 threes are 50, 5 fours are 20, 5 fives are 25, 5 six are 30, 5 sevens are 35 అవుతుంది. సో నో నీడ్ టు టేక్. నెక్స్ట్ 7 టేబుల్ కింద 7 ones are 7, 7 twos are 14, 7 threes are 21, 7 fours are 28, 7 fives are 35 వస్తుంది. సో మనకు కూడా అది పాసిబుల్ అవ్వదు కాబట్టి సో ఇక్కడ వరకు తీసేసుకున్నాం. ఓకే, ఇనఫ్. సో ఫిఫ్త్ టేబుల్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫిఫ్త్ టేబుల్, మళ్ళీ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 7 టేబుల్ తీసుకున్నాం. సో 1 to 30 అన్నాడు కాబట్టి 1 to 30లో మనకి 5 మల్టిపుల్స్ 7 మల్టిపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి రాసేసుకున్నాం. ఓకే, ఎన్ని ఉన్నాయి మొత్తం కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. ఓకే, దాన్ని ఏమనుకుంటామంటే నెంబర్ ఆఫ్ ఎన్ ఆఫ్ ఈవెంట్స్. నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అంటే ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎన్ని 10. సో మనకి ఇప్పుడు ఏ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? ప్రాబిలిటీ కావాలి. ఓకే, ప్రాబిలిటీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. సో పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఫార్ములా వచ్చేసి ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్. దిస్ ఇస్ ద ఫార్ములా. పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఏ వచ్చేసి ఎంత వచ్చింది మనకి వాల్యూ 10. ఎన్ ఆఫ్ ఎస్ వచ్చేసి 30. సో 1 0 0 గెట్స్ క్యాన్సిల్, 1/3 ఇస్ ద ఆన్సర్. ఓకే, లిసన్ కేర్ఫుల్లీ. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు మనకి? ఏ మల్టిపుల్ ఆఫ్ 5 or 7 అన్నాడు. మొత్తం శాంపుల్ స్పేస్ వచ్చేసి మనకి 30 ఇచ్చాడు. 30 1 టికెట్ ఈజ్ ర్యాండమ్లీ సెలెక్టెడ్ అన్నాడు. మనకి 30 C1 అంటే 30నే వస్తుంది. మళ్ళీ మనకి కాంపిటీషన్స్ అండ్ కాంబినేషన్స్ 30 C1 ఇన్ C1. ఓకే, సి హియర్ అంటే 30 టికెట్స్ నుంచి ఒక టికెట్ మనం సెలెక్ట్ చేయాలి. సో ఇది ఏమవుతుందంటే 30 అవుతుంది. ఓకే, నెక్స్ట్ సి ద సెకండ్ బిట్. సెకండ్ బిట్ ఏమంటున్నాడు? ఏ ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ ఆఫ్ గెటింగ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 or 5. Multiple of 3 or 5. Again you have to take same procedure. A is equal to ఇక్కడ మనం ఫస్ట్ 3 మల్టిపుల్స్ 5 మల్టిపుల్స్ రాసుకుందాం. అంటే అప్ టు 30. 3 ones are 3, 3 twos are 6, 3 threes are 9, 3 fours are 12,
3 5s are 15, 3 6s are 18, 3 7s are 21, 3 8s are 24, 27. Okay, next to 3 10s are 30. Next to 5 table. 5 1s are 5, 5 2s are 10, 5 3s are 15, 5 4s are 20, 25. 5 5s are 25. 30 వస్తుంది కానీ మనం ఆల్రెడీ ఇక్కడ రాసాం కాబట్టి మళ్ళీ తీసుకోకూడదు, రిపీటెడ్ తీసుకోకూడదు. ఓకే, సో మొత్తం ఎన్ని కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. మనం ఒకటి రిపీట్ అయినట్టు చూడండి, 15. సో అక్కడ 15 రిపీట్ అయింది. సో నో నీడ్ టు టేక్. ఓకే, సో ఒకసారి తీసుకోవాలి. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఓకే, సో ఇవేంటి మనకి n ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు 14. నెక్స్ట్ ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తే p ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ a బై n ఆఫ్ s, దట్ ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ a వచ్చేసి 14, n ఆఫ్ s వచ్చేసి 30. సో 2 7s are 2 10s are 2 15s are 7 by 15. n ఆఫ్ s రెండింటికి ఒకటే వస్తుంది, చేంజ్ అవ్వదు. ఓకే, అంటే శాంపిల్ స్పేస్ రెండింటికి ఒకటి. n ఆఫ్ s వచ్చేసి ఇక్కడ 30 తీసుకుంటాం, ఇక్కడ 30 తీసుకుంటాం. ఓకే, ఫార్ములా నుండి ఇక్కడ p ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ a బై n ఆఫ్ s. క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే మనకి ఇఫ్ వన్ టికెట్ ఈజ్ ర్యాండమ్లీ సెలెక్టెడ్ ఫ్రమ్ నెంబర్ 1 to 30 దెన్ ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ మల్టిపుల్ ఆఫ్ 5 or 7. ఓకే, సో ఏ వచ్చేసి మనం ఏం తీసుకున్నాం, ఏ ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ ఆఫ్ గెటింగ్ మల్టిపుల్ ఆఫ్ 5 or 7. మనకి ఏదైతే క్వశ్చన్ ఇచ్చాడో మల్టిపుల్ ఆఫ్ ఈవెంట్ వచ్చేసి అది తీసుకున్నాం. ఏ ఈజ్ ఈక్వల్ టు మల్టిపుల్స్ 5 మల్టిపుల్స్ 7 మల్టిపుల్స్ రాస్తాం ఇక్కడ 30 వరకు. తర్వాత మొత్తం ఎన్ని వచ్చాయి, 10 వచ్చాయి. దట్ ఈస్ n ఆఫ్ ఏ, నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. సో p of a is equal to n of a by n of s. So 1 by 3. Next here also same process. Multiple of 3 or 5. 3 multiples of 5 multiples. మనకి మొత్తం 14 వచ్చాయి. సో ప్రాబిలిటీ ఏమవుతుందంటే p of a is equal to n of a by n of s. So that is equal to 14 by 30. To table of cancel చేసి 7 by 15 వస్తుంది. ఓకేనా? This is the next question. See the next question ma. It's very very important. There are newspapers అన్నమాట. Newspaper, see here, A, B, C are 3 newspapers from a city. 20% of population read A and 16% read B, 14% read C, 8% both A and B, 5% read both A and C, 4% read B and C, and 2% వచ్చేసి all అన్నాడు. ఓకే, అందరూ అంటే ABC మొత్తం కలిపితే మనకి 2%. సో ఫైండ్ ద ప్రాబిలిటీ అన్నాడు ఇక్కడ. ఓకే, సీ హియర్. సో ఫస్ట్ వాడు ఏమేమి ఇచ్చాడో మొత్తం గివెన్ డేటా అంతా రాసుకుందాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు చూడండి, 20% పాపులేషన్ రీడ్ ఏ అన్నాడు. అంటే సో దాన్ని మనం పి ఆఫ్ ఏ అనుకుందాం. పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 16% అన్నాడు కాబట్టి దీన్ని మనం 16/100 అని రాసుకుందాం. ఓకే, నెక్స్ట్ పి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు మనకి, బి రీడ్ ద పాపులేషన్. ఓకే, ఇది 20 కదా, 20% అంటే ఇక్కడ 20. నెక్స్ట్ బి వచ్చేసి 16% అంటే 16/100. నెక్స్ట్ పి ఆఫ్ సి వచ్చేసి ప్రాబిలిటీ 14%, దట్ ఈస్ ఈక్వల్ టు 14/100. నెక్స్ట్ ఇంకేమంటున్నాడు, 8% బోత్ ఏ అండ్ బి అన్నాడు. 8% బోత్ ఏ అండ్ బి. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 8%. అంటే 8% అంటే మనకి 8/100. నెక్స్ట్ పి ఆఫ్ ఏ అండ్ సి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు 5% అంటే 5/100. నెక్స్ట్ పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి అంటే 4%. సో 4/100. ఆల్ అన్నాడు కదా మనకి క్వశ్చన్లో. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు 2% అంటే 2/100. ఓకే, దిస్ ఇస్ ద గివెన్ డేటా. మన క్వశ్చన్లో ఏమేమి ఇచ్చాడంటే
ఎవరు ఏమేమి చదువుతున్నారు, ఏ న్యూస్ పేపర్ చదువుతున్నారు అనేది మనకి ఇక్కడ ఇచ్చాడు. పి ఆఫ్ ఏ, పి ఆఫ్ బి, పి ఆఫ్ సి. పి ఆఫ్ ఏ వచ్చేసి 20%, పి ఆఫ్ బి 16%, పి ఆఫ్ సి 14%. సో మనము ఇలా గివెన్ డేటా రాసుకున్నాం. సో ఇక్కడ ఫార్ములా ఏంటంటే పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ సి మైనస్ పి ఆఫ్ A intersection B minus P of B intersection C minus P of A intersection C plus P of A intersection B intersection C. It's very 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 important formula. In newspaper formula manaki P of A union B union C is equal to P of A plus P of B plus P of C minus P of A intersection B minus P of B intersection C minus P of A intersection C ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. సో మనకి ఫార్ములాలో వాల్యూస్ అని మనం పైన రాసుకున్నాం కదా, సో అన్ని సబ్స్టిట్యూట్ చేసేసుకుందాం. ఇక్కడ పి ఆఫ్ ఏ వాల్యూ పి ఆఫ్ ఏ 20/100, పి ఆఫ్ బి 16/100 ప్లస్ పి ఆఫ్ సి 14/100 మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి సో 8/100 మైనస్ పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి 4/100 మైనస్ A intersection C 5/100 total all 2/100. అన్నిట్లో క్యాన్సిల్ ఏం చేయొద్దు, యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. 100 LCM తీసేద్దాం. 100 is the LCM. 100 సో 20 plus 16 plus 14 minus 8 minus 4 minus 5 plus 2 మొత్తం అన్ని మీకు క్యాల్కులేట్ చేస్తే 35/100 వస్తుంది. That is equal to 35% is the answer. క్వశ్చన్ చూసి అదేదో హార్డ్ ఉంది అని అనుకోవద్దు, చాలా ఈజీ. సో ఫార్ములా అయితే చాలా ఇంపార్టెంట్. పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ సి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. ఓకే, మీకు ఆ ఫార్ములా అప్లై చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో న్యూస్ పేపర్ సమ్ గుర్తుపెట్టుకోండి, ఈ సమ్ చాలా ఇంపార్టెంట్ for 7 marks. Okay, now next is the next question. Okay, see the next question ma. If A comma B comma C are with 3 independent events of experiment such that P of A intersection B bar intersection C bar is equal to 1/4 and P of A bar intersection B intersection C bar is equal to 1/8. అంటే బార్ అని రాసుకోవచ్చు, కాంప్లిమెంట్ అన్న బార్ అన్న ఒకటే. ఓకే, సో అయితే ఇక్కడ చూడండి, ఇండిపెండెంట్ అంటే ఏంటంటే ఇండిపెండెంట్ కండిషన్. సో వెన్ ద ఏ కమా బి ఆర్ 2 ఈవెంట్స్ ఇండిపెండెన్స్ అన్నాడు అంటే మనం ఏం రాసుకోవాలంటే ఇండిపెండెంట్ కండిషన్ వచ్చేసి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అని రాసుకోవాలి. ఇండిపెండెంట్ కండిషన్. ఓకే, ఇండిపెండెంట్ కండిషన్ వచ్చేసి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు P of A into P of B. Suppose 3 events ఇచ్చాడు అనుకోండి, P of A into P of B into P of C. సో మనకి క్వశ్చన్లో అదే ఇచ్చాడు చూడండి ఇక్కడ. ఇఫ్ A, B, C are 3 ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే మనం ఇక్కడ ఇంటర్సెక్షన్ తీసేసి ఇంటూ రాసుకోవచ్చు కదా. సో అకార్డింగ్ టు దిస్ ఫార్ములా ఇండిపెండెంట్ కండిషన్. ఓకే, ఇంకోటి ఏంటంటే P of A bar is equal to 1 minus P of A. ఇది కూడా రాసుకోవచ్చు ఫార్ములా. P of A bar is equal to 1 minus P of A. ఓకే, సో ఇప్పుడు మనకి చూడండి ఏమేమి ఇచ్చాడు. P of సొల్యూషన్ ఇండిపెండెంట్ కండిషన్ అప్లై చేసుకుంటాను. ఇక్కడ ఇండిపెండెంట్ కండిషన్ అప్లై చేస్తే ఏమొస్తుందంటే P of A ఇంటూ P of B bar ఇంటూ P of C bar is equal to 1/4. Consider this is equation 1. Next, see the second equation. P of A bar into P of B into P of C bar is equal to 1/8. This is equation 2. Next, P of third equation. P of A bar into P of B bar into P of C bar is equal to 1/4. This is third equation. So what you want to find here? P of A, P of B, P of C find out చేయాలి. ఓకే, సో అందుకోసం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ 3/1 చేస్తున్నాం. 3/1. సో థర్డ్ ఈక్వేషన్ బై ఫస్ట్ ఈక్వేషన్. సో వాట్ ఇస్ ద థర్డ్ ఈక్వేషన్ హియర్?
P of A bar into P of B bar into P of C bar by next first equation వచ్చేసి P of A into P of B bar into P of C bar is equal to, so third equation లో మనకి 1/4, second equation లో 1/4, so 1/4 gets cancelled. P of B bar, P of B bar, P of C bar, P of C bar, all are gets cancelled. So P of A bar by P of A is equal to 1. Okay, so P of A send that side, that implies P of A bar is equal to P of A. మనం ఏమనుకున్నాం ఫార్ములా P of A bar ప్లస్ మనం 1 మైనస్ P of A రాసుకోవచ్చా? 1 మైనస్ P of A is equal to P of A. So this P of A send that side. So 1 is equal to 2 P of A. So P of A is equal to 1/2 వచ్చేసింది. సో P of A వాల్యూ వచ్చేసింది మనకి. నెక్స్ట్ P of B ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ 3/1 చేసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ 3/2 చేద్దాం. థర్డ్ ఈక్వేషన్ బై సెకండ్ ఈక్వేషన్. సో వాట్ ఇస్ ద థర్డ్ ఈక్వేషన్? P of A bar into P of B bar into P of C bar by second equation P of A bar into P of B into P of C bar is equal to 1/4 by 1/8. So 4 1s are 4 2s are 2, send in numerator 2 అవుతుంది. See here P of A bar, P of A bar cancel. P of C bar, second equation. So this one gets cancelled. So P of B bar by P of B is equal to 2. Send that side ma. P of B bar is equal to 2 into P of B. Again in this P bar place I am writing 1 minus P of B. Raskocha. So minus P of B send that side plus P of B. So 1 is equal to 3 into P of B. P of B is equal to 1/3. సో P of A వాల్యూ వచ్చేసింది, P of B వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ మనకి P of C వాల్యూ కావాలి. సో దానికోసం అందుకోసం ఏం తీసుకుంటామంటే ఫ్రమ్ 1 ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఫ్రమ్ 1 ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి మనకి ఇక్కడ? P of A into P of B bar into P of C bar is equal to 1/4. అంటే మనకి P of C కావాలి కాబట్టి. సో P of A వాల్యూ ఎంత వచ్చింది మనకి? 1/2 into P of B bar వచ్చేసి 2 into P of B. 2 into P of B అంటే P of B వాల్యూ మనకి 1/3 వచ్చింది. 2 into 1/3 అంటే 2/3 into P of C bar మనకు తెలియదు కాబట్టి దాన్ని మనం 1 minus P of C అని రాసుకుందాం. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 1/4. సో ఇక్కడ 2 గెట్స్ క్యాన్సిల్, 3 సైడ్ పంపించేద్దాం. 1 minus P of C is equal to 3 send that side, 3/4. Again 1 minus 3/4 is equal to P of C. 4 1s are 4, 4 minus 1, 4 minus 3 1. So 1/4 is equal to P of C. So P of C is equal to 1/4. P of B is equal to 1/3. P of A is equal to 1/2. మనం ముందు ఫైండ్ అవుట్ చేసుకున్నాం కదా. P of A is equal to 1/2. So P of A is equal to 1/2, P of B is equal to 1/3, P of C is equal to 1/4. So this is very important for 7 marks. Okay. If you like the video, like and share and subscribe.